రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ప్రభుత్వ కుట్ర, సిట్కు కుతంత్రం, ఆధారాలు లేకుండానే చెవిరెడ్డిపై కేసు, రిమాండ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ పన్నాగం బట్టబయలు. విష్ణు గారు చెప్పండి, ఈ మద్యం కేసు పేరుతోటి ఎన్ని రోజులు లాగుతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లోనేమో రకరకాలుగా ఉన్నాయి. ఒక కానిస్టేబుల్తో ఒక రకంగా చెప్పించడం, ఇంకో కానిస్టేబుల్నేమో హింసించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ప్రభుత్వం ఎటువైపు వెళుతుంది అంటారు? ప్రభుత్వం ఏముంది, కక్ష సాధింపు ధోరణిలోనే లేకపోతే రివెంజ్ పాలిటిక్స్కి ప్రభుత్వమే తెరజేపినట్టుగా మనకు స్పష్టంగా అవుతుంది. సిట్టి ఏర్పాట్లో కానీ, సిట్టి ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరికన్నా ఒక భిన్నమైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా చేశారు. చాలా నాలెడ్జ్ ఉంది, భక్తిభావం ఉంది. ఆయన ఒక ప్రొసీజర్గా ఉండేటటువంటి వ్యక్తి. అలాంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు లేకపోవడం మూలంగా ఆయన దగ్గర ఉన్నటువంటి గన్మెన్ని ఒకళ్ళేమో ప్రలోభ పెట్టి కొట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సిట్టు సరిగా దాని మీద వర్కౌట్ చేయలేదు అనేది నిన్న కోర్టులో వాదనలు జరిగినటువంటి సందర్భంలో ఏదో రిమాండ్ తీసుకొచ్చారు తప్ప దీన్ని కాంక్రీట్గా చేసినటువంటి పరిస్థితి లేని అక్కడ ఆర్గ్యుమెంట్లు తెలిసింది. ఎందుకంటే అక్కడ 8 కోట్ల రూపాయలు ఎక్కడో దొరికినాయి అంటున్నారు. అది నావు అని చెప్పని ఒక అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏం చెప్పింది, మాకు తెలియకుండా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పారు. అలాంటి సందర్భంలో ఆ డబ్బులు ఈయనకి అంటగట్టి ఈయన అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే సిట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద అరెస్ట్ చేసి పార్టీని నిర్వీర్యం చేయాలి అనేది ఒక కుట్రకోణం అనేది బయటపడతా ఉంది. అందుకనే కదా ఇప్పుడు సీఎం ఆఫీసులో పనిచేసేటటువంటి అధికారులు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు, ఎవరైతే పార్టీలో కీలకమైనటువంటి భూమికి పోషిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భం కనబడుతుంది. ఇది ఈసారే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆ 5 సంవత్సరాల్లో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. ఇది ఎందుకునో మరి చిత్తూరు జిల్లాలో ఒక బలమైనటువంటి నాయకుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అతను ఇబ్బంది పెట్టే పోలీసులు హింసించినట్లుగా కూడా ఆయన చెప్పేవాడు కదా. అవునండి, పోలీసులు రోజులు తీసుకువెళ్ళి స్టేషన్లు తిప్పి కేసులు బనాయించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఆయన మాటల్లోనే మనం విన్నాము, వాస్తవం కూడా తెలుసు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పటి వరకు ఎవరైనా సరే ఆ రకంగా ఎదురు తిరిగి మాట్లాడి తన మనోభావాలు బయట చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన అక్రమంగా, అన్యాయంగా తన సంబంధం లేనటువంటి దానిలో తీసుకొచ్చి కేసులు ఇరిగిచ్చారని చెప్పిన ఒక బాధ అనేది అక్కడికక్కడ వ్యక్తమవుతోంది. ఆ వ్యక్తమవుతుంది అని అంటే దానికి ఆ తప్పుడు కేసు పెట్టినట్టుగా సిట్టు చేసినటువంటి నిర్ణయంలో ఇది తప్పుడు కేసు అని చెప్పి. ఎందుకంటే ఆయన ధైర్యంగా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉన్నాను, ఫలానా చోట ఉన్నాను, రండి నన్ను తీసుకెళ్లి మాట్లాడండి, లేకపోతే అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తానన్నాడు. అలాంటిది నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడాడు. ఇక్కడ ఏదైనా ఉంటే విజయవాడలో కూడా ఉంటాడు ఆయన, పార్టీ అందుబాటులో ఉండటం కోసం. ఇక్కడెక్కడ అరెస్ట్ చేయకుండా ఆయన ఏదో విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి తరుణంలో వ్యాపారం నిమిత్తము అక్కడ బెంగళూరు వెళ్ళి ఇక్కడి నుంచి 2-3 కార్లు వేసుకుని అక్కడేదో అరెస్ట్ చేసినట్టుగా, పారిపోతుంటే పట్టుకొచ్చినట్టుగా మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. ఇదంతా కూడా అవాస్తవం, అన్యాయం, అక్రమం. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఈ కేసు కోర్టులో నిలబడేటటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలని అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మనసులో నుంచి బయట మాట్లాడినటువంటి అంశం కూడా అదే. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. ప్రభుత్వంలో పెద్దలు ఏం చెప్తే అది చేసేటటువంటి కార్యక్రమం కింద మారిపోయారు. కాబట్టి అక్రమ కేసులు కానీ, సిట్లో ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ పెద్దల మాట వినొద్దు, మా ప్రభుత్వం కూడా వస్తుంది, మీకు సినిమా చూపించడం జరుగుతుంది అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అది దాని యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఎవరినో బెదిరించాలని కాదు, ఎవరినో కించపరచాలని కాదు, ఎవరి గురించి మాట్లాడాలని కాదు. ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనం చూసాం. కాబట్టి సిట్ అనేది సరిగా పనిచేయట్లేదు. ఇదంతా కూడా అక్రమంగా, అన్యాయంగా అక్కడెక్కడో బెంగళూరు ఊరు వెళ్తుంటే దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు అరెస్ట్ చూపించేసి అప్పటికప్పుడు కోర్టులో పెట్టేసి అసలు ఏమనుకోవాలి? సిట్టు యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉందనుకోవాలి? అలాగే గన్మెన్, ఆయనకు సంబంధించినటువంటి గన్మెన్, ఆ గన్మెన్ని కొట్టి నువ్వు ఇస్తావా, రిపోర్ట్ ఇస్తావా, సంతకాలు పెడతావా అని చెప్తే అతను ఎదురు తిరిగాడు.
ఎదురు తిరిగి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. డీజీపీ గారు కూడా ఒక గన్మెన్ ఉత్తరం రాశాడు. అంటే ఏ స్థాయికి పోయాం అంటే మనుషుల్ని ఇరికించడం కోసం, మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కోసం, మనుషుల్ని జైల్లో పట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా? కాబట్టి సిట్ అనేది ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇదేదో డబ్బులు పనిచేశారని చెప్పని, డబ్బులు తీసుకొచ్చారని చెప్పని ఒక అపవాదిని మూటగట్టి ప్రజల ముందు నిలబెట్టాలనే ప్రయత్నమే తప్ప ఇది వాస్తవమైనటువంటి నిజమైనటువంటి కార్యక్రమం కాదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏకంగా ప్రభుత్వ సిట్కి బహిరంగ లేఖ కూడా రాశారు. ఇదంతా సిట్ కుతంత్రం అని కూడా ఆయన అంటున్నారు. సో అసలు రిమాండ్ రిపోర్ట్ చూస్తే కూడా అంత అక్రమ కేసు అనే విషయం బయటపడుతుందనే సంగతి సాక్షిలో విశ్లేషణాత్మకంగా ఇచ్చారు. సో అట్లాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఈ సిట్ పేరు మీద ఈ మద్యం కేసులు లేనివి సృష్టించినట్లుగా కనిపిస్తోందా, లేక ఇంకేదన్నా ఉందా? మీకేమనిపిస్తోంది? సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఏవైతే నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, మెయిన్ లీడ్ తీసుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అనే పరిస్థితి మనం మొదటి నుంచి చూస్తున్నాం. అప్పట్లో విజయసాయి రెడ్డి గారితోనే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద చేసినటువంటి కొన్ని అపవాదులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వేసిందో అవి మరి అసలు చాలా అసహించుకునేటువంటి ఒక పరిస్థితి నుంచి మొదలైనవి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మొదలైనవి. తర్వాత ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వంతు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఇప్పుడు కాదండి, 2024లోనే ఆయన మీద పోక్సో కేసు కట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఈ ప్రభుత్వం. అవును. దానికి ఆయన హైకోర్టుకు వెళ్ళి అక్కడ కావాల్సినటువంటి ప్రికాషన్స్ గా తీసుకోవాలో బెయిల్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకుని ఆయన బయట తిరిగినటువంటి ఒక పరిస్థితి. మొదటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనే ఆయన చాలా పెద్ద టార్గెట్ గానే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇలాగ కొంతమంది వ్యక్తుల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు, నా గురించి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను మద్యానికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాపార లావాదేవీల్లో కానివ్వండి, అసలు మద్యం అంటేనే దగ్గరికి రానివ్వనటువంటి ఒక వ్యక్తిని, మీ దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ ఏదైనా ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాను. ఆయన మొదటి నుంచి కూడా చెప్పేది. అలాగే ఆయన మీద అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన్ని అరెస్ట్ కింద చూపించి ఆయన్ని రిమాండ్ కు పంపడం అనేది ప్రథమ ధ్యేయంగా సిట్ అధికారులు తీసుకున్నారు. కానీ ఇది భవిష్యత్తులో ఈ కేసులో సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా వీగిపోయే కేసే కానివ్వండి, ఇది నిలబడే కేసు కాదు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఈ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంక్రీట్ ప్రూఫ్ తో పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశాము అని కోర్టు నుంచి అప్రిసియేషన్ పొందేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు అని మనం చూస్తున్నాం. ఎవరిని అరెస్ట్ చేసినా, ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా ఖచ్చితంగా కోర్టు నుంచి ముట్టకాయలు పడేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మీ విషయంలో కూడా నేను ఇతర ప్రసార మాధ్యమాల్లో కూడా చెప్పాను, అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా పెడతారు సార్ అని చెప్పేసి. ముందు ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలి, దాన్ని వాళ్ళ యొక్క ప్రసార మాధ్యమాల్లో వాటిని పూర్తిగా ప్రచారం చేసుకోవాలి. ప్రచారం చేసుకున్న తర్వాత దాన్ని తుడుచుకునే బాధ్యతని ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, కొమ్మినేని గారు కానివ్వండి, ద్వారంపూడి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు బయటకు వచ్చి మేము కాదు మహాప్రభు తప్పు మేము చేయలేదు అనేటువంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడమే తప్ప తిరుమల లడ్డు వ్యవహారం ఈ రోజు వరకు ఏమైంది సార్? అవును. ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఎలిగేషన్స్ చేసినటువంటి ఏ కేసులో కూడా సంవత్సరం దాటిందని అయినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి లేనటువంటి ఒక పరిస్థితి. ఎవరిని కాంక్రీట్ ప్రూఫ్ తో ఇదిగోండి ఇక్కడ ఈ అక్రమం జరిగింది, ఈ అవినీతి జరిగింది, లేకపోతే ఇటువంటి ఒక డెరాగేటరీ కామెంట్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఏది కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం అప్రిసియేషన్ పొందలేదు. అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా అప్రిసియేషన్ పొందలేదు. ఏదో మెకానిజం గా ఈ రిమాండ్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది కాబట్టి ముందుగా చాలా బలమైన సెక్షన్స్ తీసుకుని ఆ బలమైన సెక్షన్స్ ని ఇంప్లీట్ చేసి దీని ద్వారా వాళ్ళని రిమాండ్ కి పంపించడం,
అలాగే వాళ్ళు పై కోర్టులకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకోవటం. ఆ బెయిల్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్, ఎవరైనా బెయిల్ వస్తుంది కాబట్టి వాళ్ళని కేసుల నుంచి విత్డ్రా చేయలేదు కదా, లేకపోతే వాళ్ళ కేసు ఏమి క్వాష్ చేయలేదు కదా అని చెప్పేసి అని వాళ్ళ యొక్క ప్రసార మాధ్యమాల్లో డిస్కస్ చేసుకోవటం. దీనికి సంబంధించి వాళ్ళ మీద గుడ్డగాల్చి నెత్తినేసి వాళ్ళనే తుడుచుకోమనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది తప్ప కాంక్రీట్ ప్రూఫ్స్ కానివ్వండి, అప్రిసియేషన్ కానివ్వండి ఎక్కడా లేదని మనం ముఖ్యంగా దీని గురించి చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి అరెస్టులు జరుగుతాయి అని చెప్పేసి నాకున్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి బాగా అలవాటు పడింది సార్. ఏదైతే వాళ్ళు చెయ్యాలి అనుకుంటున్న పని, లేకపోతే వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి ఒక పని, ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక సాక్షి మీడియా లాంటి ఛానల్ తయారై ఉంది. అవును. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఏదో అందరూ సాక్షి మీడియా అంటున్నారు. సాక్షి మీడియా కాస్త నాట్ ఓన్లీ సాక్షి మీడియా, కొన్ని లక్షల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం ఈ రోజు లైవ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం చేసినటువంటి పనులను ఎండగడుతున్నారు. ఏ చిన్న తప్పు దొరికినా చాలా ప్రకాషనేట్ గా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాల్ ప్రతి ఒక్క ఫేస్బుక్ వేదిక, ఇన్స్టాగ్రామ్ వేదిక ఈ ప్రభుత్వానికి ఒక మీడియా వేదిక కావాలి అని చెప్పినట్లుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అబాస్ పాలవుతుంది.